అందరికీ నమస్కారం. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ మార్గంలో వారి చేతను, వారి స్నేహితులు, వారికి అత్యంత సన్నిహితులు అయినటువంటి మీడియం నెంబర్ 2 అయిన శ్రీ ఎస్ సుందర శర్మ గారి చేత, అలాగే శ్రీ మాస్టర్ సివివి గారి సతీమణి మీడియం నెంబర్ 3 అయిన శ్రీమతి వెంకమ్మాళ్ గారి చేత ఎంటీఏ నుంచి అందుకోబడినవిగా వ్రాయబడి ఉన్నటువంటి ఈ వాంగ్మయం అంతా కూడా అపౌరుషేయమే. ఈ ఎవరో ఒక వ్యక్తి చెప్పినదని కాక, అపౌరుషేయంగా ఏ విధంగా అయితే వేదవాంగ్మయం అంతా అపౌరుషేయం అంటామో, ఇది కూడా అదే, అటువంటిదే. ఇక శ్రీ మాస్టర్ సివివి గారి కుమార్తె శ్రీమతి అమ్మణి అమ్మాళ్ గారు కూడా ఇటువంటి సమాచారాన్ని అందుకున్నారు. అయితే వారు అందుకున్న సమాచారం అంతా థాట్ రూపంగానే ఉండి శ్రీ మాస్టర్ సివివి గారికి చేరినట్లుగా వారు రాసినటువంటి అనేక రచనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ముగ్గురు మీడియంలు కూడా ఒక ట్రాన్స్ స్థితిలో ఉండేటువంటి మీడియంలు. ఇలా వీరు ముగ్గురు అందుకున్న సమాచారంలో యోగంలో ఒక ప్రాక్టీస్ కోసం అని కొన్ని ఉచ్చారణ పదాలని పట్టికలుగా కోర్సు నేమ్స్గా చెప్పి ఉన్నారు. ఈ కోర్సు నేమ్స్ అనేవి శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలోనూ, కొందరు మీడియంల దేహంలోనూ ఈ యోగానికి సంబంధించినటువంటి ప్రయోగాల కోసం శ్రీ మాస్టర్ సివివి గారు ఉపయోగించారు. కోర్సు అంటే ఇక్కడ ఒక పద్ధతి లేక ఒక ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక మార్గం. ప్రతిదీ ఏదో ఒక పద్ధతిగా జరిగినట్టుగానే సృష్టిలో జరిగినటువంటి లేక సృష్టిలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులకి, కొన్ని విధానాలకి సంబంధించిన వివరణలు అనేకమైన వాటిని శ్రీ మాస్టర్ సివివి గారు ఇంగ్లీష్లోనూ తమిళంలోనూ రాసి ఉన్నారు. అందులో అటువంటి వివరణల్లో టీ కోర్సు వివరణ అనేది సృష్టిలోని అనేక మూల పద్ధతులని మనకు తెలియజేస్తుంది. ఈ టీ కోర్సులో సంబంధించినటువంటి వివరణలో చెప్పినటువంటి అనేకమైన విషయాలు సనాతన వాంగ్మయంలో కూడా కొన్ని కథల రూపంలో ప్రచారంలో ఉన్న విషయాలకి వెనకాల ఉన్నటువంటి ప్రాతిపదికల్ని మనకు తెలియజేస్తాయి. ఇప్పుడు ఈ టీ కోర్సు వివరణ సందర్భం ఏమిటంటే, శ్రీ మాస్టర్ సివివి గారి చేత తమిళంలో వ్రాయబడినటువంటి ఈ టీ కోర్సు వివరణ యొక్క మూలప్రతి చాలామంది చూసి ఉండలేదు. ఈ తమిళ మూలప్రతిని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శిష్యులైనటువంటి శ్రీ ఏవి శ్రీనివాసాచార్యులు గారు భద్రపరిచి ఉంచారు. ఈ మధ్యకాలంలో వారి కుటుంబ సభ్యులు శ్రీ ప్రభాకర్ మిత్ర మండలి తిరుపతి మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ మునికోటి లక్ష్మణమూర్తి గారికి ఈ పుస్తకాలను అందించడం, ఆ పుస్తకాలని శ్రీ లక్ష్మణమూర్తి గారు, శ్రీ కంభంపాటి నరసింహమూర్తి గారు క్రోడీకరించడం, ఈ అద్భుతమైనటువంటి వ్రాతప్రతిని అందరికీ అందించడం కోసం ఈ మాస్టర్ సివివి గారి స్వదస్తూరిలో ఉన్నటువంటి 100 సంవత్సరాల నాటి పుస్తకాలన్నింటినీ వారు ఫోటో తీయించి యథాతథంగా అలానే ఇప్పుడు ముద్రించడం కూడా జరిగింది. ఆ తమిళ మాతృకతో పాటుగా శ్రీ రవీంద్ర సుబ్రహ్మణ్యం గారి సహకారంతో తెలుగు అనువాదాన్ని కూడా శ్రీ ప్రభాకర మిత్ర మండలి వారు అదే పుస్తకంలో అందరికీ అందుబాటులోకి తేవటం ఎంతో ప్రయోజనకరం. ఈ ప్రయత్నం వల్ల శ్రీ మాస్టర్ సివివి గారి గురించిన యోగ మార్గం గురించి, వారి గురించి సామాజిక మాధ్యమాల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం అవుతున్నటువంటి విషయాల్లో
ఎంత అసంబద్ధత ఉన్నదో తెలుసుకునే అవకాశం ఔత్సాహికులకు కలుగుతుంది. అంతటి గొప్ప మహాద్భుతమైనటువంటి రచన ఇది. అసలు ఈ టీ కోర్స్ యొక్క నిర్వచనాన్ని శ్రీ మాస్టర్ సివివి గారు మీడియంలకి నవంబర్ 14, 1912లో తెలిపినట్లుగా వారు తమ డైరీలో తమిళంలో రాసుకున్నారు. తమిళం మాకు అంతగా రాదు, కానీ చదవడానికి ప్రయత్నిస్తాను. நாம் என்கிற தாத்பரியத்திற்கு எதன் ரீதியில் ஏற்பட்டால் பிரம்மாவுக்கும் நமக்கும் 2 ரீதிகள் ஏற்படும். நாம் என்பதே ஒன்று, நமக்கு மேல் இருக்கப்பட்டదే ஒன்று. இந்த 2 పిరివినయిన్ తాత్పర్యం. దీని అర్థం, భావార్థం ఏమిటంటే, మనం ఎలా ఏర్పడ్డామో పరిశీలిస్తే మనం ఉన్న పరిస్థితి ఒకటి, ప్రస్తుతం ఉన్నటువంటి మన స్థితి ఒకటి, దీనికి ముందుగా ఏర్పడి ఉన్నటువంటి బ్రహ్మన్ స్థితి ఒకటి. మనం ఒకటి, మన పైన ఉన్నటువంటి స్థితి ఒకటి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, ఆ 2 ఏర్పడటంలో ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ రెండింటినే మాస్టర్ గారు టీ కోర్స్ అని, ఏ కోర్స్ అని కూడా వారు రాసి చెప్పి ఉన్నారు. ఇక ఈ టీ కోర్సులో సృష్టి ఆరంభానికి పూర్వమైనటువంటి స్థితులు, అంటే భౌతిక సృష్టి ఆరంభానికి పూర్వస్థితులు, కుండలినికి ఉన్నటువంటి అనేక నిర్వచనాలు, సృష్టి ప్రక్రియ, భౌతిక ప్రపంచం యొక్క పరిణామం, అలాగే మానవ దేహ పరిణామం, భౌతిక మానవ దేహ పరిణామం, తిరువరాక్షస వర్గ ఆవిర్భావం, జీవ వికాస భావనలు, నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ, సర్వజ్ఞాన బ్రహ్మమండలం, ఇట్లాంటి వాటి యొక్క నిర్వచనాలు, హితు మొదలైనటువంటి స్థానాలకు సంబంధించినటువంటి వివరణ, త్రిమూర్తి పొరలు, భౌతిక స్థితిలో ఆ త్రిమూర్తి పొరల యొక్క ఆచ్ఛాదనల యొక్క వివరాలు, బ్రహ్మన్, మూల ప్రకృతి, వీటికి ఉన్నటువంటి అనేకమైనటువంటి నిర్వచనాలు లాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల ప్రస్తావనని మనం చూసి తెలుసుకోవచ్చు. ఈ నిర్వచనం